మహామునులారా, సావధానంగా వినండి. మహా తేజస్వి దేవదేవుడైన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన చెబుతున్నాను. ఒకప్పుడు జనార్దనుడు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరంగా మహాయుద్ధం చేసి చేసి బాగా అలసిపోయాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు ఆంచి, పైకును గడ్డం ఆంచి, శరీర భాగమంతా ధనుస్సుపై మోపి అలా నిలబడే విశ్రమించాడు. అలసట వల్ల కావచ్చు, దయమాయ వల్ల కావచ్చు, కానీ ఆ మహావిష్ణువుకి నిద్ర పట్టేసింది. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. చాలా కాలం గడిచింది. అయినా తన నిద్రలోంచి పైకి లేవలేదు. ఇంతలోకి ఈ బ్రహ్మదేవుడు పరమేశ్వరుడితో కలిసి దేవతలందరూ ఒక మహాయాగాన్ని చేద్దాం అనుకున్నారు. సరే, ఈ యజ్ఞపురుషుడు విష్ణుమూర్తి కనుక ముందు ఆయనని అడుగుదామని చెప్పి బ్రహ్మ శివుడితో కలిసి దేవతలందరూ కూడా వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ విష్ణుమూర్తి లేడు. సరే, ఎక్కడికి వెళ్ళాడా అని ఈ యొక్క పరమేశ్వరుడు దివ్యదృష్టితో చూస్తే యుద్ధరంగంలో ధనుస్సుపై తన తలను ఆంచి నిద్రపోతున్న విష్ణువు కనిపించాడు. అది గమనించిన శివుడు దేవతలతో చెప్పి అందరూ కలిసి ఆ యుద్ధరంగానికి వెళ్ళారు. కానీ అంతమంది దేవతలు వచ్చినా, అంత అలజడి జరిగిన విష్ణుమూర్తి మాత్రం నిద్ర లేవలేదు. వాళ్ళు అనుకుంటున్నారు, నేను ఇప్పుడు ఎట్లా నిద్ర లేపాలి? దేవతల్ని రక్షించే మహాపురుషుడయ్యా, అదేవిధంగా నిద్రపోయేవాడిని లేపటం మహాపాపంతో కూడుకున్న పని కదా అని ఒకరికొకరు వాళ్ళే అనుకుంటున్నాడు. ఇంతలోకి శివుడు బ్రహ్మతో, ఓ బ్రహ్మదేవ, ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించు. ఇప్పుడు విష్ణుమూర్తి కనుక ఈ నిద్ర లేవకపోతే మన యజ్ఞానికి ఆటంకం వస్తుంది కనుక నువ్వు ఆ విష్ణువు నిద్ర మేలుకొలుపుకు ఏ ఉపాయం ఆలోచిస్తావో ఆ ఉపాయాన్ని ఆలోచించు అనగా, బ్రహ్మదేవుడు ఆలోచించి ఒక వమ్రి సృష్టించాడు, అనగా చెదలుపురుగు. ఆ చెదలుపురుగుతో బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ వమ్రి, నువ్వు త్వరగా వెళ్ళి ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క ధనస్సు యొక్క నారిని కొరికివేయి. అప్పుడు ఆ నారి తెగి విష్ణువు త్వరగా నిద్ర లేస్తాడు అని చెప్పగా నమ్రి కాసేపు ఆలోచించి తన సందేహాన్ని బ్రహ్మదేవుడితో వ్యక్తపరుస్తుంది. ఏమని? బ్రహ్మదేవ, అన్నీ తెలిసినవాడవు. ఈ యొక్క జగద్గురువైన మహావిష్ణువు నిద్రాభంగం చెయ్యమంటావా? ఎలా చేయను? నిద్రాభంగము, కథాభంగము, దాంపత్య భేదనము, శిశుమాతృ విభేదనము, ఇవి బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలు కదా. పోనీ ఇంత పాపానికి ఒడిగెడితే నాకు ఒరిగేది ఏమిటి? వింటినారిని తింటే నాకు దక్కే ఫలం ఏమిటి? సర్వ పాపాలకు స్వార్థమే కదా మూలము. భక్షణం నా స్వార్థమే. ఫలం మాట ఏమిటి? ఉమ్రి ఆ విధంగా బ్రహ్మదేవుడిని అడగగా బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి, సరే ఉమ్రి, నీకు ఒక వరం ఇస్తున్నాను. నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాను. హోమగుండంలో హవిష్యులు వేల్చేటప్పుడు అటు ఇటు చెదిరిపడే భాగాలు ఇంకా నుంచి నీవే అని చెప్పగా ఈ యొక్క వమ్రి సంతోషించింది. సరే, పద పోయి
విష్ణుమూర్తిని నిద్రలేపు, దైవకార్యం నెరవేర్చు అని ఒప్పించాడు ఉమ్రిని. ఉమ్రి వెళ్ళింది. నేలపై ఆని ఉన్న ధనురాగ్రం దగ్గరకున్న నారిని చటుక్కున కొరికింది. ఒక్క పెట్టున ధనస్సు ఎగిరిపడింది. భీకర శబ్దం భూ నభోంతరాలలో ప్రతిధ్వనించింది. దేవతలంతా భయపడిపోయారు, వణికిపోయారు. జుమ్ జుమ్ మారుతాలు వీచాయి, పర్వతాలు చక్కదిల్లాయి. ఆ అమంగళ సూచకంగా మూలకపాతాలు, మహోత్పన్నాలు జరిగాయి. హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. ఏమి జరుగుతుందో, ఏమి జరగబోతుందో తెలియక దేవతలు కలవరపడుతున్నారు. తపస్సులారా, ధనస్సుపై కొనకు ఆంచి ఉన్న శిరస్సు, దేవదేవుని శిరస్సు, కుండల మండితమైన శిరస్సు త్రుటిలో తెగి ఎటో ఎగిరి ఎక్కడో పడిపోయింది. కొంతసేపటికి చీకట్లు వీడిపోయాయి. బీభత్సం శాంతించింది. దేవదేవుని శిరస్సు లేని మొండెం కనిపించింది. ఇంకేముంది, దేవతలు అవాక్కయ్యారు. భోరున ఏడవసాగారు. భయపడిపోయారు, నిశ్చేష్టలైపోయారు. ఆ దేవతలు ఆ దేవదేవుని యొక్క శిరస్సు లేని మొండాన్ని చూసి ఎంతో బాధపడుతూ ఆ యొక్క దేవదేవుడిని స్మరిస్తున్నారు. జగన్నాయక, నువ్వు దేవదేవుడవు, సనాతనుడవు, ఏమిటి ఈ దారుణం, ఏమిటి ఈ మాయ? నీ శిరస్సును ఎవరు ఖండించారు? ఏమైంది? నువ్వు అచ్ఛేదుడవే, అదాహ్యుడవే. నువ్వే ఇలా అయిపోతే మరి దేవతలము మా పరిస్థితి ఏమిటి? అంతా మరణిస్తారు. నీ పట్ల మాకున్న ప్రేమ, గౌరవం, ఆదరం ఏమైపోయాయి? స్వార్థం ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాము, ఏడుస్తున్నాము. మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షులు, రాక్షసులు కల్పించిన విఘ్నం కానే కాదు. మాకు మేమే చేసుకున్నాం, స్వయంకృతం. ఎవరిని నిందిస్తాం? అందరం పరాధీనమే. ఏమి చేస్తాం? ఎక్కడికి పోతాం? ఎంత మూఢులం! అయ్యో, మాకు ఇంకా రక్షకుడెవరు? అది సాత్విక మాయ అందామా, రాజస తామసము అందామా? అన్ని మాయకు అతీతుడువే, జగద్గురువే. నీ శిరస్సు ఎగిరిపోయింది అంటే ఏమనాలి? ఇలా దిక్కుతోచక ఢీలా పడి విలపిస్తున్నారు బ్రహ్మ, శివుడు మొదలైన దేవతలంతా. పరిస్థితులు గమనించాడు బృహస్పతి. దైవగురువు కదా, పైగా వేదాంతము వంటబట్టినవాడు. నెమ్మదిగా దేవతలను ఓదారుస్తూ ప్రసంగిస్తున్నాడు. ఏమని? ఓ మహానుభావులారా, ధైర్యం తెచ్చుకోండి. ఎంత దుఃఖించి ఏమీ లాభం? రవ్వంత తీరుకోండి. దేవతలే ఇంత బెంబేలు పడిపోతే ఎలాగా? ఉపాయం ఆలోచించండి, బుద్ధికి పని చెప్పండి. దైవబలము, పురుషహంకారము రెండూ సమానమే. ఇప్పటి కర్తవ్యం ఉపాయమే. ఒక్కొక్కప్పుడు కాదు, అన్ని విధాల దైవం కంటే ఈ ఉపాయమే ఫలిస్తుంది అని ఈ బృహస్పతి ఇంకా చెబుతున్నాడు. ఓ మునులారా, దేవతలారా, కాస్త ఓరడిల్లుడు అనగానే ఇంద్రుడికి ఎక్కడలేని కోపం వచ్చేసింది, ఉక్రోషం వచ్చింది. దైవగురు ఎందుకు వచ్చిన పరుషవాక్యాలయ్యా? అది వట్టి అనర్థకం. దైవమే గొప్పది, దాని శక్తికి తిరుగులేదు. అయితే ఏమిటి ఈ దారుణం? దేవతలు, దేవతానాయకులు అందరం కళ్ళు అప్పగించి చూస్తున్నాం. విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోయింది. అప్పటికి బ్రహ్మదేవుడు తేరుకున్నాడు.
వేదాంతంలో ప్రసంగించాడు. దేవేంద్ర, శుభం కాని అశుభం కాని కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించవలసిందే. దైవఘటను తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు. దేహం ధరించాక సుఖదుఖాలు తప్పవు. నా సంగతే చూడు. ఒకప్పుడు ఈ శివుడు నా శిరస్సును ఖండించాడు కదా. ఈ శివుడికి శాపవశాన లింగపాతం జరిగింది కదా. అలాగే ఇప్పుడు హరి శిరస్సు ఏ సముద్రంలో పడిపోయిందో. అంతా కాలమహిమ. నీ విషయమే చూడు. సాక్షాత్తు దేవేంద్రుడివి, సచీపతివి. మరి నీకు శరీరం అంతా పడలు రాలేదు? స్వర్ణ సింహాసనంపై నుంచి ఎన్నిసార్లు భ్రష్టుడివే కాలేదు. అక్కడ ఇక్కడ తరలాచుకున్నావు కదయ్యా. ఎంతటి వాడికైనా కష్టాలు తప్పదు, అనుభవించక తప్పదు. ఎవడు తప్పించుకోలేడు. అందుచేత అతిగా దుఃఖించక ఉపాయం ఆలోచించండి. సనాతనాన్నైన ఆ మహామాయను, మహావిద్యను, మహాదేవిని ధ్యానించండి. ఆ పరాశక్తి నిర్గుణ, ఆ ప్రకృతి మనకు దారి చూపిస్తుంది. ఆవిడ బ్రహ్మ విద్య, జగద్ధాత్రి, సర్వలోక జనని. ఈ ముల్లోకాల్లో చరాచర జగత్తు అంతా ఆమె వ్యాపించి ఉంది. ఈ ఉపదేశం దేవతలకు సమ్మతించాడు. దేవి స్తవం ఆరంభించాడు. బ్రహ్మదేవుడు 4 ముఖాల నుంచి వేదాలు మాతృసూత్రాన్ని ఆలపించాయి. నమో దేవి మహామాయే విశ్వోత్పత్తికరే శివే నిర్గుణే సర్వభూతేషి మాతః శంకరకామిదే. హే దేవి మహామాయ, నమో నమః. నువ్వు విశ్వోత్పత్తి కారణవి, శుభప్రదవు, నిర్గుణవు, సర్వభూతేషువి, జగన్మాతవు. శంకరుడంతటి వాడికి కోరికలు తీర్చుదానవు. ప్రాణకోటికంతటికి ప్రాణం నువ్వే. జీవకోటికంతటికి ఆధారభూమి నువ్వే. తెలివి, కలిమి, వెలుగు, ఓరిమి, శాంతి, శ్రద్ధ, మేధ, ధైర్యము, స్మృతి అన్నీ నీవే. ఉద్గీతంలో అర్ధమాత్రవు నువ్వే. గాయత్రివి నువ్వే. జయ, విజయ, ధాత్రి, లజ్జ, కీర్తి, స్పృహ, దయ అన్నీ నీవే. ముల్లోకాలను సకల విధాలుగా పాలించే జనని, ముల్లోకాలను సంవిధాన పరచగలదానివి నువ్వే. జనవి, లోకహితకారణివి, వరేణ్యవు, వాగ్బీజవు, భవబంధ వినాశినివి. నమోస్తు దేవి, నమో నమః. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు అందరూ నీ సృష్టి. స్థావర జంగమ జగత్తులో నువ్వే ముఖ్యాతి ముఖ్యవు. సకల భువనాలకు తయారు చెయ్యాలని నీకు అనిపించినప్పుడు త్రిమూర్తులను సృష్టిస్తూ ఉంటావు. వారితో సృష్టి స్థితి లయలు జరిపిస్తూ ఉంటావు. నీకు మాత్రం ఈ సంసార స్పర్శ రవ్వంతైనా ఉండదు. నీ రూప భావాన్ని కానీ, నీ నామ సంఖ్యను కానీ తెలుసుకున్నవాడు, తెలియజెప్పగలవాడు ఈ ముల్లోకాల్లో ఒక్కడు కూడా లేడు. మామూలుగా చిన్న నీటి కుంటనే దాటలేనివాడు మహాసముద్రాన్ని ఎత్తాడా? ఈ జగజ్జనని మానవుల్లోనే కాదు, దేవతల్లో కూడా నీ అంత విభవన తెలిసిన వారు ఒక్కరూ లేరు. నువ్వు అద్వితీయవు. ఒంటి చేత్తో ఈ సకల వింధ్య విశ్వాన్ని సృష్టిస్తున్నావు. దీనికి వేదవాక్కులే ప్రమాణం. ఇంత సృష్టి చేసి నువ్వు నిరీహంగా ఉంటావు. నీ చరిత్ర
చిత్ర విచిత్రము. అమ్మా, విష్ణు శిరస్సు తెగిపడిందని నీకు తెలియదా? తెలిసి ఈ తాత్సారం ఏమిటి తల్లి? అతడు నీ పాదసేవకుడు కదా. మహాపాపం ఏమైనా చేశాడా? అది నీ పాదసేవ కంటే బలీయం అయిందా? లేకపోతే కన్న తల్లివి ఇంత ఉపేక్షిస్తావా? దేవతలకు ఇంత విషమ పరిస్థితి దాపరించింది. విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపడటం ఏమిటి? ఇంత ఆశ్చర్యము! బహుశా సకల దేవతలు చేసిన దోషాలు విష్ణుమూర్తిని పుట్టి ఉంటాయి. అందరి పాపాలను అతడి నెత్తి మీద పెట్టి ఉంటావు. లేదా మధుకైటబులతో 1000 సంవత్సరాలు సాగిన యుద్ధంలో నా అంతట నేనే జయించానని విష్ణుమూర్తి ఏమైనా గర్వించాడేమో. అందుకు శిక్ష విధించావా జనని? నీ భావం ఏమిటి? అంతుపట్టడం లేదు. ఒకవేళ సమరంలో ఓడిపోయిన రాక్షసులు తీవ్రంగా తపస్సు చేసి నిన్ను మెప్పించి ఇటువంటి వరమేదైనా కోరారా? అదీ కాకపోతే క్షీర సముద్రరాజ తనయ లక్ష్మీదేవి మీద నీకేమైనా కోపం వచ్చిందా? భర్తృహీనుణ్ణి చేసి వినోదిస్తున్నావా? అమ్మ, నీ అంశతో జన్మించాడు విష్ణుమూర్తి. అతడు ఏమైనా అపరాధాలు చేసి ఉంటే క్షమించడమే సమంజసం. అతన్ని త్వరగా జీవింపజేయి, మమ్మల్ని ఆనందింపజేయి. ఈ దేవతలు నిరంతరం నీకు మొక్కుతూనే ఉన్నారు. నీకు పరమభక్తులు. నీ ఆజ్ఞలను పనులను నెరవేర్చడంలో అతి ముఖ్యులు, సమర్థులు. ఇప్పుడు ఇలా శోకావర్ణంలో మునిగిపోయారు. త్వరగా వీళ్ళని తరింపచేయి. విష్ణుమూర్తిని బతికించు. అతడి శిరస్సు ఎక్కడ పడిందో తెలియదు. నువ్వు తప్ప మరొక దిక్కు లేదు, మరొక ఉపాయం లేదు. అమృతంలాగా జగత్తు నీవే జీవన ప్రధాత్రివి అని ఈ యొక్క బ్రహ్మదేవుని యొక్క 4 శిరస్సుల నుండి వేదాలు స్వయంగా చేసే ఈ యొక్క అమ్మవారి ప్రస్తుతి. అలాంటి ప్రస్తుతి మహేశ్వరి ప్రసన్నరాలయ్యింది. కనిపించకుండా ఆకాశవాణి వినిపించింది. చెవులకు ఇంపైన శబ్దంతో ఆనందంగా శుభప్రదంగా మాట్లాడింది. దేవతలారా, చింతించకండి. వేదస్థులతో నేను సంతృష్టి చెందాను, కుదుటపడ్డాను. ఈ స్తుతిని ఇటుపైన ఎవరు చేసినా, చదివినా, విన్నా వారి కోరికలన్నీ తీరుతాయి. వేదాలు చేసిన స్తోత్రమంటే వేదతుల్యమే కదా. సరే, మీకు ఒక విషయం చెబుతాను. విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోవడానికి ఒక కారణం ఉంది. ఈ ప్రపంచంలోనే అకారణంగా ఏ పని జరగదు. చెబుతాను వినండి. ఈ విష్ణుమూర్తి ఒకరోజు తన ప్రియ భార్య అయిన లక్ష్మీదేవి సుందర వదనాన్ని చూసి అదోలా నవ్వాడు. ఆ నవ్వు చూడంగానే లక్ష్మీదేవి కళ్ళు ఎరుపెక్కాయి. ఎందుకబ్బా అనుకుంది లక్ష్మీదేవి. నా ముఖం వికృతంగా కనిపించిందా? లేకపోతే ఉత్తిని ఎందుకిలా నవ్వుతాడు? కాదులే, ఎవరితోనో నాకు సవత్యం చేసి ఉంటాడు, అందుకే ఈ వంకర నవ్వు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. మనసులో కోపం భగ్గుమంది. తామసీ శక్తి ఆమెలో ప్రవేశించింది. ఇది భవిష్యత్తులో దైవ కార్యం కోసమే. పట్టరాని ఆ కోపంలో భర్తను శపించింది. ఓ మహావిష్ణు, నన్ను చూసి నువ్వు నవ్వినందుకు నీ శిరస్సు తెగిపడుగాక అని నేసింది. పాపం, ఆ క్షణాన కాలయోగం అటువంటిది. తన సుఖాన్ని మర్చిపోయింది. వైంధవ్యానికన్నా సవతి దుఃఖం ఎక్కువ అనుకుంది. స్త్రీ స్వభావం అలాంటిది కదా.
ఆ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది. శిరస్సు వెళ్ళి ఉప్పు సముద్రంలో పడిపోయింది. అయినా పర్వాలేదు, ఇప్పుడే సౌరిని బతికిస్తాను. ఓ సురసత్తములారా, మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది, సందేహం లేదు. ఈ సంఘటనకు మరి ఒక కారణం కూడా ఉన్నది, చెబుతున్నాను వినండి. ఒకప్పుడు హయగ్రీవుడనే రాక్షస మహావీరుడు సరస్వతీ నదీ తీరంలో పరమ దారుణంగా తపస్సు చేశాడు. మాయా బీజాత్మకమైన ఏకాక్షరమైన నా మంత్రాన్ని ఘోర నిష్ఠతో జపించాడు. అప్పుడు తామస రూపంతో దర్శనం అనుగ్రహించాను. ఏ రూపాన్ని ధ్యానించాడో అదే రూపంలో సింహవాహనంపై కనిపించాను. వరం కోరుకోమన్నాను. నా రూపాన్ని చూసి అతడు కన్నులు ప్రేమతో విప్పారాయి. నమస్కరించి ప్రదక్షిణం చేశాడు. ఆనంద బాష్పాల్లో దొప్పదోగుతూ అద్భుతంగా స్తుతించాడు. ఆ యొక్క హయగ్రీవుడు నన్ను నమో దేవ్యే మహామాయే సృష్టిస్థితి అంత్యకారిణి భక్తానుగ్రహ చతురే కామది మోక్షదే శివి అని, ఏ జగదీశ్వరి, పంచభూతాలు నీవే, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ నీవే అంటూ స్తుతించాడు. నాకు మరీ సంతోషం కలిగింది. హయగ్రీవా, నీ తపస్సుకు, నీ స్తోత్రానికి సంతసించాను. నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాను. అప్పుడు హయగ్రీవుడు, మాత, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు. నేను యోగిగా సురాసురులకు అజేయుడుగా అమరుడుగా ఉండిపోవాలి, అనుగ్రహించు, ఇది నా కోరిక అన్నాడు. అప్పుడు అయవదన, ఇది అసంభవం. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు తిరిగి పుట్టక తప్పదు. ఇది లోకంలో స్థిరపడిన మర్యాద. దీని భిన్నంగా నువ్వు అమరుడవు ఎలా అవుతావు? కుదరనే కుదరదు. కాబట్టి రాక్షసోత్తమ, మరణం తప్పదు అనే మాటను నిశ్చయంగా మనసులో పెట్టుకొని బాగా ఆలోచించి నీ ఇష్టం ఏ వరమైనా కోరుకో. అప్పుడు హయగ్రీవుడు, సరే అయితే జగదాంబిక, హయగ్రీవుడి చేతిలోనే తప్ప మరి ఎవరి చేతిలో నాకు మృత్యువు ఉండకూడదు. ఈ వరాన్ని ప్రసాదించు తల్లి అన్నాడు. అప్పుడు జగదాంబిక, రాక్షస మహావీర, తదాస్తు, ఇక ఇంటికి వెళ్ళు, సుఖంగా రాజ్యం పరిపాలించుకో. హయగ్రీవుడి చేతిలో తప్ప మరి ఎవరి చేతిలో నీకు చావు లేదు అని ఆ హయగ్రీవునికి నేను వరాన్ని ప్రసాదించాను. ఆ హయవదన రాక్షసుడు పట్టరాని ఆనందంతో ఇంటికి వెళ్ళి ఇక అక్కడి నుంచి వేద విధులను మునులను దారుణంగా హింసించడం మొదలుపెట్టాడు. ఆ దుష్టుని సంహరించగలవాడు ఈ భువనత్రయంలో లేడు. అందుచేత ఓ దేవతలారా, ఒక అందమైన గుర్రపు తలను తీసుకొని రండి. దాన్ని విష్ణుమూర్తి మొండానికి దేవశిల్పి నేర్పుగా అతుకుతాడు. అప్పుడు ఈ హయగ్రీవ భగవంతుడు ఆ రాక్షసుని సంహరిస్తాడు. ఇది దైవ కార్యము అని అశరీరవారి రూపంలో ఉన్న జగదాంబిక ఆ యొక్క దేవతలకు ఉపదేశాన్ని వినిపించింది. ఆ ఉపదేశాన్ని విన్న దేవతలంతా సంతోషించారు, తేరుకున్నారు, దేవశిల్పిని వేడుకున్నారు. అతడు దగ్గరలో ఉన్న ఒక శ్వేతవర్ణపు అందమైన తెల్లని గుర్రం యొక్క తలను వెంటనే ఖడ్గంతో ఖండించి
ఆలస్యం లేకుండా విష్ణుమూర్తి శరీరానికి కలిపాడు. ఆహా! ఆ యొక్క విష్ణుమూర్తి హయగ్రీవ శిరస్సును ధరించి హయగ్రీవ భగవంతుడుగా ఆవిర్భవించాడు. ఆ హయగ్రీవుడు శంఖచక్ర గదాధారి అయి ఎంతో అద్భుతంగా ఉన్నాడు. అలాంటి హయగ్రీవుణ్ణి చూసి ఈ దేవతలు అంతా కూడా ఆయనకి ధ్యానం చేసి ఇదంతా ఆ మహామాయ ప్రసాదం అని ఎంతో ఆనందించారు. ఆ హయగ్రీవ రూపంలో మహావిష్ణువు ఆ హయవదనుణ్ణి కొంతకాలానికి మట్టుబెట్టాడు. కనుక మహామునులారా, ఇది ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అపూర్వమైన గాథ. ఈ హయగ్రీవ వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్నా, ఆ యొక్క హయగ్రీవ వృత్తాంతాన్ని ఎవరైనా చదివినా వాళ్ళకి సంసారంలో ఉన్న అన్ని కష్టాలు తొలుగుతాయి. కనుక మీరు ఈ హయగ్రీవ వృత్తాంతం విన్నారు కదా అని